సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి ఎస్టర్డే ఈవినింగ్ 9:30 ఆ టైంలో మనకైతే కంప్లీట్ రిజల్ట్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ రాసి ఉంటే కంప్లీట్గా మీరు మీ యొక్క రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చూసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియో తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నది కదా. ఈ పేపర్ వచ్చేసి మనకు టెట్కి సంబంధించి ఇక్కడ చూసుకో రిజల్ట్ పేపర్ అనమాట. నేను ఆల్రెడీ ఎస్టర్డే తీసి ఇక ప్రింట్ అయితే తీయడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీకు సంబంధించిన రిజల్ట్స్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అయితే ఏ విధంగా చూడాలంటే మీరు ముందుగా మీకు సంబంధించిన ఏదో ఒక గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి టీజీ టెట్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీకు ఫస్ట్లోనే ఒక టీజీ టెట్ అనే వెబ్సైట్ వస్తుంది. వన్స్ మీరు ఆ వెబ్సైట్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకు తెలంగాణ టెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ ఏం చేయాలంటే రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రిజల్ట్ ఉంటుంది, ఫైనల్ కీ ఉంటుంది, అలాగే ఇనిషియల్ కీ ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ రిజల్ట్స్ అనే దానిపైన క్లిక్ హియర్ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏం ఎంటర్ చేయాలంటే మీకు సంబంధించిన జర్నల్ నెంబర్, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఏ పేపర్ రాశారు, పేపర్ 1 రాశారా లేదా పేపర్ 2 రాశారా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది. ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ రిజల్ట్ అనేది డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. అక్కడ మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జనరల్ నెంబర్, మీరు ఏ పేపర్ రాశారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, 150కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు ఎంత స్కోర్ చేశారో కూడా కంప్లీట్గా మీకు అక్కడ చూపెట్టడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తుంది అనమాట. కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, మనకు ఇచ్చినటువంటి ప్రాథమిక కీకి ఈ ఫైనల్ రిజల్ట్కి ఎంతమందికి మార్క్స్ యాడ్ అయ్యాయి, పెరిగాయా లేదా, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు, అలాగే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని మార్క్స్ పెరిగాయి, ఇంప్రూవ్మెంట్ రాసిన వాళ్ళకు కూడా ఇంతకుముందు రాసిన వాళ్ళు మార్క్స్ పెంచుకోవడం కోసం మళ్ళీ రాస్తారు కదా, వాళ్ళకి ఏమైనా మార్క్స్ పెరిగాయా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా తెలియని వాళ్ళకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. రిజల్ట్స్ ఏ విధంగా చూడాలని దానికి సంబంధించి కూడా నెక్స్ట్ లాంగ్ వీడియో కూడా చేస్తాను. ప్రతి ఒక్కరు ఏ విధంగా చూడాలో దానికి సంబంధించి క్లియర్ కట్గా ఏ విధంగా చూడాలి దానికి సంబంధించి కూడా లాంగ్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.